హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బిగ్ బాస్ తెలుగు 9 నుండి దివ్యల మాధురి ఎలిమినేట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ బజ్లో శివాజీ ఆమెను గట్టిగా ప్రశ్నించగా మాధురి తనదైన శైలిలో బోల్డ్గా సమాధానమిచ్చింది. వారి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ వివరాలు ఇప్పుడు. ఫైర్ బ్రాండ్ అంటూ బిగ్ బాస్ తెలుగు 9 షోకి వెళ్లిన దివ్యల మాధురి ఎంట్రీ ఇచ్చిన 3వ వారంలోనే బయటకు వచ్చింది. 5వ వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా మాధురి బిగ్ బాస్ హౌజ్లోకి అడుగుపెట్టిన విషయానికి తెలిసిందే. నామినేషన్లోకి వచ్చిన మొదటిసారి ఆమె హౌజ్ని వీడాల్సి వచ్చింది. దివ్యల మాధురికి రాజకీయాల్లో మంచి క్రేజ్ ఉంది. వెనకాల దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయినా ఆమె ఫస్ట్లోనే ఎలిమినేట్ కావడం ఆశ్చర్యపరుస్తోంది. 8వ వారం దివ్యల మాధురి బిగ్ బాస్ తెలుగు 9 షో నుంచి ఎలిమినేట్ అయిన విషయానికి తెలిసిందే. దువ్వాడ మాధురి ఎలిమినేషన్ అనంతరం బిగ్ బాస్ బజ్లో శివన్నతో మాట్లాడింది. ఇందులో మాధురిని ఒక రేంజ్లో ఆడుకున్నారు శివాజీ. ఆమెని ప్రశ్నించమని 5-6 పేజీల ప్రశ్నలు వచ్చాయని చెప్పారు. అనంతరం ఆమె ఎలిమినేషన్పై ప్రశ్నల వర్షం కురిపించారు. అవి ప్రశ్నలు కాదు బుల్లెట్లు అని చెప్పాలి. మాధురి ఎంత బోల్డ్గా ఉంటుందో వాటిని మించిన బోల్డ్గా శివన్న ప్రశ్నలున్నాయి. రావడంతోనే మీ పేరు మాధవినా మాధురినా అంటూ సెటైర్ వేశారు. మాధురి అని చెప్పింది. ఇదే విషయానికి హౌస్ పేరు అడిగిన అమ్మాయికి చెప్పొచ్చు కదా అన్నాడు. నా ఇష్టం అంటూ నాకు నచ్చితేనే చెబుతానని కౌంటర్ ఇచ్చింది. 100% మీరు తెలుగు ఇళ్లలోకి వెళ్లాలనుకున్నారు అని ప్రశ్నించగా వెళ్లాను అని చెప్పింది మాధురి. వెళితే ఇంత త్వరగా ఎందుకు వస్తారని ప్రశ్నించగా నేను రావాలని అనుకున్నాను కాబట్టి వచ్చాను. నాకు యాక్టింగ్ రాదు. మాస్క్లు లేనేలేవు. ఎలా ఉండాలో అలానే ఉన్నా అని మాధురి వెల్లడించగా ఆ విషయానికి ఎవరూ అడగలేదే అని కౌంటర్ ఇచ్చాడు శివాజీ. అనంతరం బిగ్ బాస్లో ఎంత తోపులైనా సరే అని శివాజీ ఇంకా చెప్పబోతుండగా మధ్యలో కల్పించుకుని ఇప్పుడెవరూ తోపులు అనుకోవడం లేదు, నేను తోపు అనుకోవడం లేదు అని మాధురి అనగా నేను మీ గురించి కాదు, మీరు తోపు అని ఎవరూ అనలేదంటూ సెటైర్లు వేశారు శివాజీ. బయట అయితే జుట్టు పట్టుకుని ఈడ్జి కొడతారు, ఎలా కొడతారండి అంటూ శివాజీ ప్రశ్నించగా ఆమె దానికి కౌంటర్ సమాధానం ఇచ్చింది. ఈ విధంగా మాట్లాడితే ఆడియన్స్ ఉండనిస్తారా అని శివాజీ ప్రశ్నించగా ఉండనిస్తారా ఉండనివ్వరా అంటే నేను ఆడియన్స్ ప్రకారమే మాట్లాడాలంటే కుదరదు, నేను అలా ఉండలేను అనేలా సమాధానం చెప్పింది మాధురి. దీనికి శివాజీ రియాక్ట్ అవుతూ మీరు అందుకే బయటకు వచ్చారని చెప్పడంతో నేను వెళ్లాలనుకున్నాను, వెళ్లాను, రావాలనుకున్నాను, వచ్చాను అని చెప్పింది మాధురి. ఓడిపోయాక నేను కావాలని ఓడిపోయానంటే ఎలాగండి అంటూ కౌంటర్ ఇచ్చాడు శివాజీ. ఎందుకు రావాలనుకున్నారని ఆయన ప్రశ్నించగా నవంబర్ 4న దువ్వాడ శ్రీనివాస పుట్టినరోజు ఉంది. అందుకోసమే ఎలిమినేట్ అయినట్టు చెప్పింది. మరి ఇంత త్వరగా రావాలనుకున్నప్పుడు వెళ్లడం ఎందుకు? ఆయన సెలబ్రేషన్ ఉందని ముందే తెలుసు కదా అని ప్రశ్నించారు. తాను ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్లినట్టు చెప్పింది మాధురి. కూర్చొండి మాట్లాడదాం అనడం తప్పా అని శివాజీ ప్రశ్నించగా ఆ మాట అనడం తప్పా అంటూ రివర్జ్ ఎటాక్కి దిగింది మాధురి. మీరు మాట్లాడే ప్రతి మాట భయపెట్టేలా ఉందని శివన్న అనగా మీకా అని మాధురి రియాక్ట్ అయింది. దీనికి ఆయన స్పందిస్తూ అమ్మా నాకు కాదు, లోపల ఉన్న శ్రీనివాస సాయికి అని చెప్పాడు. ఓ దశలో మాధురి శ్రీజకి భయపడినట్టు అనిపించిందని శివన్న ప్రశ్నించగా భయం అనేది బ్లడ్లోనే లేదని మాధురి చెప్పడం విశేషం. తాజాగా విడుదలైన ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. దివ్యల మాధురి హౌజ్లోనూ రియాలిటీగానే ఉంది. ఆమె బయట ఎలా ఉంటుందో అలానే ఉందనిపించింది. కాకపోతే ఆమె ప్రవర్తనే తీసుకునేలా లేదని, అందుకే ఆమె ఎలిమినేట్ అయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా బిగ్ బాస్ బజ్లో దివ్యల మాధురి, శివాజీ మధ్య జరిగిన ఈ సంభాషణ ఆమె బోల్డ్ వ్యక్తిత్వాన్ని, శివన్న పదునైన ప్రశ్నలను హైలైట్ చేసింది. ఇది ప్రేక్షకులలో మరింత చర్చకు దారి తీసింది.